అస్త్ర సన్యాసం చేసి మీరు వేరే కార్యక్రమాల్లోకి వెళ్ళిపోయారు. ఇండస్ట్రీ పడుకోదు కదా, ఎవరో ఒకరు వస్తారు ఇండస్ట్రీ. అది అందుకని వెళ్తుంది ఆ వాట అలా వెళ్ళి ఇలా పోతా ఉంటుంది. అది అంతే. దాని ఎంతకాలం ఉంటుంది ఇది? అవును, ఇప్పుడు వాళ్ళు కూడా అకార్డింగ్ టు ది మార్కెట్ ఎక్స్పాన్షన్ వీటిలో పాన్ ఇండియా రావడం, బాహుబలితో పాన్ ఇండియా రావడం, దాంతో వేలం వేరు కొంతవరకు మీరు ఇందాక చెప్పినట్టు 200 కోట్లు. సో దానికి ఏం కథ రాయాలి, వాళ్ళు కథ రాసుకుని బడ్జెట్ అంటే. అవును, అది లేదు. ఇది ఏంటంటే బడ్జెట్ బట్టి కథ రాసుకునే ఒక వేలం వేరు ప్రారంభమైంది అనుకోండి. బట్ పుష్ప అనే సినిమా ఆయనకి వాళ్ళు అలా చేద్దాం అనుకున్నారు, అంత గ్రాండ్ లెవెల్లో చేద్దాం అనుకున్నారు. దానికి ఖర్చులు అయ్యి దానికి అంతకంత కలెక్ట్ చేసింది ఆ సినిమా. వాళ్ళు ఒక పెరాడైమ్లో వెళ్తున్నారు మైత్రి వాళ్ళు. ఇప్పుడు అదే దిల్ రాజు గారు పక్కన గేమ్ చేంజర్ చేశారు హైయెస్ట్ డైమెన్షన్ లో. వేరే మిడిల్ క్లాస్ మిడిల్ ఆర్డర్ డైమెన్షన్ లో సంక్రాంతి చెప్పిన దాంట్లోనే ఆన్సర్ ఉంది. మీరు ఇందాక అడిగారు అంటే నేను అదే ఇప్పుడు నేను ఉదాహరణ చెప్పాను అనుకోండి, ఒకరు కరెక్ట్ అని చెప్తే రెండో రాంగ్ అవుతుంది. అదే ఉంటుందండి. ఇక్కడే 2 ఆన్సర్స్ ఉంటాయి. మీరు బాగా మీరు అర్థం చేసుకుంటే మీరు చెప్పిన దిల్ రాజు గారిది ఇటు పుష్పది తీసుకుంటే మీకు రెండిటికి ఆన్సర్ ఆడే ఉంది. నేను బడ్జెట్ కథ రాయబడింది, కథకి బడ్జెట్ ఒక హీరో ఒక ప్యాషన్ అతనితో చెయ్యాలనే ఒక దీంట్లో ఒక పెద్ద ప్రొడ్యూసర్ వెళ్ళాడు. ఇక్కడ డెడికేటెడ్ గా చేసిన ఒక వ్యక్తి ఉన్నాడు, సుకుమార్ అనే వ్యక్తి. మీకు ఆన్సర్ ఉంటుంది. నేను ఐ డోంట్ వాంట్ టు టాక్ ఆన్ దిస్. అంటే ఇప్పుడు నేను అంటే కరెక్ట్ గా చక్కగా చెప్పేశారు, అరటిపండు తొక్కవలిచినట్టుగా. అది అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం అవుతుంది. ఎందుకు అర్థం కాదు, అంత మంచి తెలుగులో చెప్తా. ఇప్పుడు నేను వచ్చి ఒకరిని క్రిటిసైజ్ చేయడానికి రాలేదు. నేను కాదు కదా, మనం మంచి చెడు మాట్లాడుకుంటున్నాం సార్, అందులో విమర్శలు ఏమున్నాయి? విమర్శలు ఏం లేవు కదా. అంటే మీ బాధ్యత అని అంటున్నా. నేను కనపడితే నేను చెప్తా, నాకు ఎవరికైనా 1-to-1 లో చెప్తా, ఇది కరెక్ట్ కాదు, మీరు ఆలోచించండి. వింటారా సార్? వినపోవచ్చు, వాళ్ళ కర్మ. వినే పరిస్థితిలో లేదు. ఎవరు నష్టపోతారు అంటే మీకు తెలియదా? దిల్ రాజు గారికి చాలా మంది దిల్ రాజు గారు ఈ సినిమా చేసేటప్పుడు వద్దని చెప్పారు. వద్దు, నష్టపోతారు మీరు. అసలు మీకు ఎక్కడ అవుట్డేట్ అయిపోయింది. చాలా మంది నేను విన్నాను. విన్నాం కాదు, పత్రిక డైరెక్ట్ గా ఇంటర్వ్యూలో చెప్పారు, కొంతమంది చెప్పారు ఇది సినిమా పోతుంది చాలా. ఇది మొత్తం ఎవరో చెప్పకూడదా మహానుభావుడు, అందరూ ఇండస్ట్రీ వెళ్ళి అందరూ సంప్రదిస్తారా? లేదు, అక్కర్లేదు అని చెప్తున్నా. అంటే నేను అనేది సార్ ఒక స్టేజ్ వెళ్ళిపోయినాక అయిపోయింది సార్. మళ్ళీ వాళ్ళు పట్టుకొని ఇంకా నేను వాళ్ళతో పెద్ద శంకర్ గారితో తీయాలి, ఆయనే తీయాలి, ఆయన అంటే అనిపించేది. నువ్వు సినిమాలు తీసిన వ్యక్తివి ఒక ఇండస్ట్రీలో, నీకు తెలీదా? ఆ భ్రమలో పడిపోతాం. అదే రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్, తమన్ మ్యూజిక్ సార్. యంగ్ లో అన్ని వస్తాయి సార్. ఒక స్టేజ్ వెళ్ళిపోయి పీక్ వెళ్ళాక ఆడ ఉండవు సార్, ఏముండదు సార్. అది డెడికేటెడ్ దాని మీద ఉన్నాడు. మీరు ఇందాక చెప్పినట్టుగా చెప్పాడు కదా, అవును, పీక్ లోకి వెళ్ళిపోతే ఇంకా పీకిందే పీకుతుంటే పీక్ కాదు సార్. ఒక పైకి వెళ్ళినాక నేనైతే సార్ నేను తప్పట్ను. మనిషికి అసలు ఎంత కావాలి డబ్బు? 140. ఇది ఇర్రెలవెంట్ మ్యాటర్ కాదు, ప్రతిదీ రిలవెంట్. ఇవాళ రేపు 143 crore పీపుల్ మన దేశ జనాభా. దేశ జనాభా 143 కోట్లలో రీసెంట్ గా 2 days బ్యాక్ ఒక సర్వే వచ్చింది. 10% అంటే 14 కోట్ల మంది, 14 కోట్ల 10 కోట్ల మంది ఉన్నారు. 10 కోట్ల మంది ప్రజలు ఏది కావాలన్నా, అంటే ఏం కావాలన్నా శ్రమ పడకుండా స్పెండ్ చేయగలిగే పొజిషన్ లో ఉన్నారు అన్నాడు. అంటే ఏది కావాలంటే నేను స్పెషల్ ఫ్లైట్ వేసి వెళ్దామని కాదు, విమానాలు ఇన్ జనరల్ గా విమానాలు వెళ్ళాలంటే వెళ్ళగలను, ఏదో టూర్కి వెళ్ళాలంటే వెళ్ళగలను. లేకపోతే జనరల్ ఆ స్టేజ్ లో ఉన్న వాళ్ళు 10 కోట్ల మంది ఉన్నారు. ఓకే, 10 or 10%. మిగతా 130 కోట్ల మంది ఆ స్టేజ్ లో లేరు. దిస్ ఈజ్ 2 days బ్యాక్ వచ్చిన సర్వే లేటెస్ట్. 4 months బ్యాక్ ఒక సర్వే వచ్చింది. ఏంటంటే 10% ఆఫ్ ద పాపులేషన్ చాలా ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయారు. దేశం అంటే ఈ సంవత్సరం పావర్టీ లైన్ లో నుంచి పెరిగిపోయారు. వాళ్ళ ఇన్కమ్ బిట్వీన్ 8 to 10 lakhs per annum. అంటే 10% అంటే 14 కోట్ల మంది ఆ స్టేజ్కి ఈ సంవత్సరం పెరిగింది, భారతదేశం అభివృద్ధి చెందిందని ఒక 4 months బ్యాక్ ఒక ఇంటర్వ్యూ వచ్చింది, ఒక స్టాటిస్టిక్స్. అంటే ఇవాళ సాఫ్ట్వేర్లో కానీ ఏ చిన్న ఉద్యోగాలు చేసినా 40,000, ఇప్పుడు ₹1,00,000 మ్యాక్సిమం 80,000 నుంచి ₹1,00,000 వాళ్ళు 14 కోట్ల మంది ఉన్నారు.
అవును. ఓకే, దీనికి ముందల నేను చదివింది, నాకు టైం కరెక్ట్ గుర్తులేదు, మేబీ 8 months ఆర్ 1 year బ్యాక్, మీ దగ్గర 17 కోట్ల రూపాయలు నెట్ వాల్యూ ఉంటే, అంటే నెట్ వాల్యూ ఇన్ ద సెన్స్, దీని ప్రాపర్టీ విలువ 17 కోట్లని ఇవాళ పడితే మార్కెట్లో 17 కోట్లకి వెంటనే వెళ్ళిపోవాలి. నేను 35 కోట్లు అని చెప్పి అది అమ్మితే 17 కోట్లు కూడా రాకపోతే దాని వాల్యూ 17 కోట్లే. అర్థమైంది కదా? అంటే న్యాచురల్ వాల్యూ ఉన్న వాళ్ళు 1% అన్నారు. అంటే 1,44,00,000 మంది, 1,44,00,000 మంది దగ్గర 17 కోట్ల నెట్ అసెట్ అంటే ఎనీ టైం లిక్విడ్ అసెట్ లాంటి ఉన్న వాళ్ళు 1% ఆఫ్ ద పాపులేషన్. ఓకే, 70 కోట్లు ఉన్న వాళ్ళు 0.5% ఆఫ్ ద పాపులేషన్, 70 ఉన్నాళ్ళు. అంటే మన దేశ జనాభాలో 1,44,00,000 మందిలో 1,44,00,000 మంది 17 కోట్ల ఆస్తి ఉన్నవాళ్ళు మన 140 కోట్ల మందిలో. ఓకే, అదే 70 కోట్లు అబోవ్ ఉన్నాళ్ళు 70 లక్షల లోపల ఉన్నాడు. అందులో అదాని వాళ్ళందరూ వస్తారు, వాళ్ళు ఫస్ట్ సెకండ్ లో ఉన్నారు కదా, ఇంకా వరుసలో వస్తే 8 లక్షల నుంచి 10 లక్షల వరకు సంపాదన ఉన్నాళ్ళు 10% మంది, అంటే 14 కోట్ల మంది అంత సంపాదన. అంటే వాళ్ళ ఇన్కమ్ 8 to 10 lakhs. 130 కోట్లు లేకపోతే 140 కోట్ల కన్నా ఉన్నతమైన స్థితిలో మనకి భగవంతుడు ఇచ్చాడు. అంటే మనం ఏం పుణ్యం చేసుకున్నామో తెలియదు, ఇంత స్టేజ్ ఇచ్చేటప్పుడు మనం ఎంత హ్యాపీగా ఉండాలి. కరెక్ట్. కానీ నేను నా పై వాళ్ళని గురించి నేను ఆలోచన చేస్తే నాకు అన్హ్యాపీ. నేను నాకన్నా కింద ఉన్న 130 కోట్ల మందిని చూస్తే వెరీ హ్యాపీ. ఇది ఆలోచించేది ఒక మనసే. అటైనా ఆలోచించవచ్చు, ఇటైనా. అంటే ఇలా పోయి అన్హ్యాపీగా ఉండమంటావా, ఇలా పోయి హ్యాపీగా ఉండమంటావా, ఇలా వెళ్ళి హ్యాపీగా ఉండమని అది నువ్వు డెసిషన్ తీసుకోవాలి. ఇప్పుడు ఇవాళ సో కాల్డ్ హీరోస్ అన్నారు, మనం పెద్ద పెద్ద వాళ్ళు ఎంత కష్టపడి వాళ్ళు పైకి వచ్చారు. అవును, ప్రతి ఒక్కరు వాళ్ళ బిగినింగ్ డేస్ లో చూసుకుంటే ఎన్ని వందల వేల రెట్లు ఉన్నారు, ఉన్నారు కదా. ఇప్పుడు మీ థింకింగ్ ఎలా ఉండాలి? డబ్బు అనేది ప్రయారిటీ కాదు నా లెక్కలో. ఆ పొజిషన్ ఉంటే డబ్బుని గురించి చూడక్కర్లా. మనకి భగవంతుడు, మనకి ఇండస్ట్రీ ఇంత గుర్తింపు తెచ్చింది, దీనికి మన పేరు రావడానికి ఈ ఇండస్ట్రీకి ఏం మంచి చేయాలి అని ఆలోచించుకోవాలి. మనం గివ్ బ్యాక్ టు ద సొసైటీ. పాత రోజుల్లో ఏమి ఆపర్చునిటీస్ లేవు. పెద్ద పెద్ద వాళ్ళు ఇప్పుడే చెప్పారు ఇందాక వెళ్ళినప్పుడు, 1,500 ఎకరాలు గన్నవరం ఎయిర్పోర్ట్ కి ఆమె ఇచ్చింది, వాళ్ళ ఫాదర్. గన్నవరం ఎయిర్పోర్ట్ మహారాజు ఇచ్చారు 1,500 ఎకరాలు, ప్లస్ ఆ పక్కన లెప్రసీ కాలనీకి ఇచ్చారు. ఇచ్చారు ఎన్ని వందల ఎకరాలు వాళ్ళు. మరి ఆ రోజు నిన్న ఆపర్చునిటీస్ లేవు కదా. ఇవాళ ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు మనం నెక్స్ట్ జనరేషన్కి ఏమి ఇస్తున్నాం? మనం గెట్ మై పాయింట్. నెక్స్ట్ జనరేషన్కి ఏమి ఇస్తున్నాం మనం? ఇప్పుడు మీరు చెప్పిన లెక్కల్లో చిరంజీవి గారు ఒకరు చేస్తున్నారు సార్. చిరంజీవి గారు ఈజ్ పేయింగ్ బ్యాక్ టు ద సొసైటీ, గివింగ్ బ్యాక్. బ్లడ్ బ్యాంక్ పెట్టారు, ఐ బ్యాంక్ పెట్టారు. మొన్న కరోనా టైంలో కూడా మన సినీ కార్మికులందరికీ నిత్యావసర వస్తువులన్నీ కూడా సరఫరా చేశారు, దగ్గర నిలబడ్డారు ఆయన. అలాగే ఆక్సిజన్ వ్యాన్స్ అన్నిటినీ ఆయన సొంత డబ్బుతో ఎక్కడి నుంచో. అది హ్యాపీనెస్. అండ్ హాస్పిటల్ ఒకటి ఈస్ కన్స్ట్రక్టింగ్ పిఠాపురంలో ఎక్కడో, ఇక్కడే హైదరాబాద్లోనే ఆయన ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్ ఒక హాస్పిటల్ ఆయన ప్లాన్ చేస్తున్నారు. అలాంటిది ఇంకా ఆయన ఫుట్ స్టెప్స్ లో నడవాలి అందరూ. ఇంకా కాదు, నేను ఇంకోటి కూడా చెప్తాను. నేనేమంటానంటే చిరంజీవి గారికి ఒక స్టార్డమ్ వచ్చేసింది, ఎక్కడికో వెళ్ళిపోయారు. ఆయన చూడని స్టార్డమ్ కాదు. అవును. ఇప్పుడు ఇది ఆయన పాలిటిక్స్కి వెళ్ళి మళ్ళీ నాకు వద్దు అని చెప్పి సినిమాల్లోకి వచ్చారు, సినిమా తీశారు. ఫస్ట్ ప్రొడక్షన్ చాలా పెద్ద సూపర్ సక్సెస్, 150 పెట్ చేశారు, అద్భుతంగా ఉంది. ఇప్పుడు ఆయన అంటే నేను ఆయన సజెషన్ ఇస్తున్నానని కాదు, ఆయన ఇప్పుడు ఏం చూడాలి, ఆయనకి ఇంకా సక్సెస్ అన్ని చూశారు, ఆయన క్యారెక్టర్స్ చూసుకోవాలి. రెమ్యునరేషన్ ఈజ్ నాట్ ఏ క్రైటీరియా. నీకు నచ్చిన క్యారెక్టర్ చేసే ధైర్యంగా, రెమ్యునరేషన్ వచ్చిన దాంట్లో పర్సంటేజ్ పెట్టుకో, చేసి కొత్త ఆర్టిస్ట్ని తీసుకోండి, డైరెక్టర్స్ని తీసుకోండి, చెప్పే కథలు వినండి, క్యారెక్టర్ స్టార్ట్ చేయండి, చేయటం మొదలు పెట్టండి. ఇప్పుడు ఆయన అదే మీరు ఎగ్జాక్ట్ గా యువర్ రైట్ ఆన్ ద పాయింట్. ఇప్పుడు ఆయన చేసే సినిమాలన్నీ కూడా ఇప్పుడు అనిల్ రావిపూడితో చేస్తున్నారు, అండ్
దసరా చేసిన అతను ఓదెల డైరెక్ట్ అతనితో నో చేస్తున్నా. ఇలాంటి ఇక్కడ ఏంటంటే రెమ్యునరేషన్ నేను తీసుకోవద్దంట్లా, రెమ్యునరేషన్ పక్కన పెట్టండి, వాట్ ఎవర్ రెమ్యునరేషన్ నీ షేర్ వచ్చిన దాంట్లో నాకు ఇంత అనేది, సో దట్ ఏమవుద్ది, ఇప్పుడు మంచి విలువైన క్యారెక్టర్స్ మెసేజెస్ చేయండి మీరు. ఒక స్టేజ్ దాకా డబ్బు అండి, ఒక స్టేజ్ తర్వాత నో వాల్యూ. మనం 10 సార్లు తింటామా, తినలేం కదా. అవును. ఇవాళ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ గా ఫస్ట్ మన భగవద్గీతలో కానీ ఎక్కడ చెప్పినా కూడా మీ డ్యూటీ ఏంటి, మీరు భూలోకంలోకి వచ్చిన తర్వాత మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పెంచి మీకు ఒక పద్ధతి ఇచ్చి పెళ్లి చేసి మీ సంతానం అయిపోయినాక మీ బాధ్యత ఎవరు, యాజ్ ఎ ఫాదర్గా మీ కొడుకుల బాధ్యత మీది. కొడుకులు కూతుర్లు వాళ్ళని బాగా సక్రమంగా చదివించుకొని వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి సెటిల్ చేయటం వరకే మీ బాధ్యత. అవును. వాళ్ళ పిల్లల్ని మీ బాధ్యత కాదు, వాళ్ళ బాధ్యత, మీ కొడుకుల బాధ్యత. మీరు అప్పుడు ఎవరు, మీ తల్లిదండ్రుల్ని, మీ పిల్లల్ని పెంచి మీ తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత మీ ఈ రెండింటి జనరేషన్. మీరు అది చేస్తే అంత హ్యాపీగా ఉంటుంది. మీకు ఎంత కావాలి, సపోజ్ నాకు ఒక 5 లక్షలు ఉంటే చాలు, నెలకి 5 లక్షలు ఉంటే అందులో ఎంతో సేవింగ్ ఉంటుంది, అదే నాకు ఎక్కువ. సరే నా పరిస్థితి ఎప్పుడు ఇలా ఉంటుందో తెలియదు, ఓకే 10 రెట్లు తీసుకోండి, 10 రెట్లు సంపాదన పెట్టుకోండి మీరు, 10 రెట్లు దానికి. ఆ తర్వాత ఏం చేయాలి, వీటికి ప్రయారిటీ ఇవ్వకూడదు. ఎక్కడన్నా ఎక్సెప్షన్లు వస్తాయి, ఎవడోడు వస్తాడు, చేసి పడేయాలి. ఫస్ట్ పాయింట్. 2, మీకు సొసైటీ మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి ఇచ్చింది, ఈ తర్వాత మంది కాదు. మీరు ఒక లే డౌన్ చేయండి, నెక్స్ట్ వాళ్ళకి ఆపర్చునిటీస్ క్రియేట్ చేయండి. ఆపర్చునిటీస్ క్రియేట్ చేసి నెక్స్ట్ జనరేషన్, ఇప్పుడు సంపద అంతా సృష్టించబడ్డది, ఇది దేనికి, భావి తరాలను కూడా దృష్టిలో పెట్టుకొని. ఇప్పుడు మైనింగ్ అని చెప్పి మనకి ఏం కావాలో తీసుకోవాలి ప్రకృతిలో నుంచి. నా చేతిలో మైనింగ్ లైసెన్స్ ఉందని చెప్పేసి నేను హెవీ ఎక్విప్మెంట్ పెట్టి మొత్తం దోసేసుకుంటే భావి తరాలకి ఎక్కడుంది, ప్రకృతి ధర్మం అక్కడే కదా నశిస్తుంది. మా గురుగారు చెప్పారు అదే మాట. ఇన్ని కొండలు ఇన్ని ఇచ్చి ఫ్యూచర్ వాళ్ళకి పని చేసుకొని రోజు ఇన్ని తట్ట తీసుకొని అమ్ముకుంటే వాళ్ళకి వచ్చేదాన్ని, మొత్తం నా చేత మిషన్ పెట్టి మొత్తం వేసి నేను మనీ చేసేసుకుంటే నెక్స్ట్ జనరేషన్కి ఎక్కడ ఉంది, బ్యాలెన్స్ పోతుంది కదా, వాళ్ళ పని పోతుంది కదా. ఆ బాధ్యత తీసుకోవాలి కదా మన ఈ సొసైటీలో, మనం అది క్రియేట్ చేయాలి కదా. ఇప్పుడు మీరు చెప్పిన యాంగిల్లోనే మిమ్మల్ని ప్రశ్న చెప్పండి. ఇప్పుడు మీరు రాబోయే రోజులకి, అంటే మీ నెక్స్ట్ జనరేషన్కి మీరు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి, మీరు కొన్నాళ్ళు సినిమాలు తీశారు, నటించారు, అయిపోయింది, దాన్ని మూలన పెట్టేశారు. ఇప్పుడు మీరు ఒక ప్రొడక్షన్ హౌస్, రామానాయుడు గారు అలా చేశారు కాబట్టి ఈ రోజున ఒక స్టూడియో, దానికి ఒక సెటప్ స్ట్రక్చరు, సురేష్ బాబు గారు కానీ వెంకటేష్ బాబు గారు, ఇప్పుడు రాణా, అభిరామ్, అందరూ దాన్ని సాగు చేస్తున్నారు, కల్టివేట్ చేసి నిలబెడుతున్నారు. మీరు వాట్ ఆర్ యూ డూయింగ్ ఫర్ యువర్ పాస్టరిటీ, ఫర్ యువర్ జనరేషన్స్ డౌన్ ది లైన్ అంటే ఏం చెప్తారు సార్? కరెక్ట్, మీరు అన్న పాయింట్ 100% కరెక్ట్. నేను అంటే ఐ డోంట్ నో, నాకేదో పర్పస్ ఉంది, నాకు తెలియదు వాట్ ఈస్ దట్ పర్పస్ అని. నేను వచ్చాను, ఒక స్టేజ్కి వచ్చాను. నేను ఇండస్ట్రీలో సంపాదించానా లేదా తెలియదు కానీ పేరు అయితే వచ్చింది, గుర్తింపు వచ్చింది, ఈ 2 వచ్చినాయి. సంపాదన అనేది నాకు బయటే సంపాదించాను, ఇండస్ట్రీలో నాకు పెద్ద ఇది కాదు. పోగొట్టారు ఏదో సినిమా వచ్చింది, దాని గురించి అది కాదు. బట్ ఇవాళ నేను వాట్ ఐఎమ్ డూయింగ్, నేను ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ ఏదో రన్ చేస్తున్నాను, అది రన్ అవుతుంది. మంచి పీక్స్ చూశాను, కష్టాలు చూశాను, అయినా కూడా స్టడీగా దాన్ని సిస్టమేటిక్ గా నిలబెట్టి రన్ చేసుకుంటూ వెళ్తుంది. 150 మంది దాని మీద పని చేస్తున్నారు, తిరుగుతుంది, అది వెళ్ళిపోతా ఉంది, సెల్ఫ్ సెన్సరింగ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఎవరన్నా క్యారెక్టర్స్, నేను సినిమా ఏ రోజు మానేశాను, 5 years అవుతుంది. అదే చెప్తున్నాను నేను. సినిమాలు అంటే వద్దు, మనం హీరోలు వెనకాతలు పరిగెట్టలేము, వాళ్ళు అడిగిన రెమ్యునరేషన్ ఇవ్వలేము, వాళ్ళు మన మాట వినరు, ఓకే దండం. నేను అది మానేసిన తర్వాత నటుడుగా ఎందుకు మానేశారు? నేను నటుడు కూడా చేయట్లేదు. ఎందుకు చేయట్లేదంటే వెళ్తే షూటింగ్కి వెళ్తే మనకు ఒక పాత అలవాటు ఉండే, అన్ని ప్రతిదీ ముందలే, ఆడకి వెళ్ళిన తర్వాత అప్పుడు కూర్చొని వాళ్ళు ఒక క్యారవాన్లో తీసుకెళ్ళి కూర్చోబెడతారు, బయట రాలేము. తర్వాత ఎవరు మాట్లాడేదానికి ఎవరు ఉండరు, సీనియర్ అనో లేకపోతే ఏదో వాట్ ఎవర్ ఇట్ మేబీ మాట్లాడేదానికి ఉండవు. వస్తున్నారు సార్ అంటారు. మనం ప్రొడక్షన్ మేనేజర్ కూడా టైం చెప్పడు. మనం ముందు రోజు సార్ రేపు 8 గంటలు పొద్దున్న రండి సార్, మనం చేయాలి ఫోన్, వాళ్ళు అది పాత రోజులు వాళ్ళు చేసేవాడు, మనం అడగాలి, మీరు పొద్దున 9 అంటే మనం 9కి వెళ్తాం, ఆడ ఎవరు ఉండరు, ఇది ఉండదు. సో ఆడ మన వెయిటింగ్ ఎప్పుడు పిలుస్తారని వాళ్ళకే తెలియదు, రాస్తా ఉంటారు, ఎప్పుడు వస్తుందో క్యారెక్టర్, ఏ టైంకి వస్తుందో తెలియదు. ఇది అనుభవించాను కదా సార్ నేను అనుభవించే. ఇప్పుడు నా ఇన్నర్ కాన్షియస్నెస్ లో నేను ఎందుకు ఇక్కడ వచ్చి ఇక్కడ కూర్చోవాల్సిన పని,
రెమ్యునరేషన్ తీసుకోవట్లేదు, మానేశాను ఎప్పుడో 5 years పైన అయింది. ఏం చేశాను, ఎవరికన్నా ఉపయోగం అనుకుంటే ఫస్ట్లో వాళ్ళు అడిగితే బాబు ఏదో ఒక అనాథ శరణాలకి ఇవ్వమని ఆ డబ్బును వాళ్ళ చేత పంపించేవాడిని. ఓకే, నేను తీసుకునేవాడిని కాదు. ఎవరన్నా ఆబ్లిగేషన్ అడిగితే మరి తప్పదు అనుకుంటే చేస్తా. ఇప్పుడు ఏమవుతుంది, ప్రతి ఒక్కరు ఆబ్లిగేషన్ అంటున్నారు, వెళ్తున్నాం, గుర్తింపు ఉండదు, అసలు సినిమా వస్తుందో రాదో తెలియదు, మంచిదో కాదో తెలీదు. ఆబ్లిగేషన్ కోసం చేయాల్సి వస్తుంది 1-2, కానీ కొన్ని ఎప్పుడన్నా మంచి సినిమా చేసి ఉండొచ్చు, కానీ గుర్తింపు కూడా లేనప్పుడు ఎందుకు చేయాలి మనం? ఆ టైం వేస్ట్ కదా, మన టైం అన్ని ఆపుకొని పొద్దున్న దీని మీద చేసుకోవచ్చు కదా అనే యాంగిల్ ఒకటి. దట్ ఈస్ వన్. నేను చేసేది ఏదో నేను ఈ చేత్తో చేసేది ఈ చేత్తో తెలియదు, నాకు తెలుసు, అది అనవసరం మనకి, అది కాదు. ఇప్పుడు నా కార్యక్రమం ఏంది, పొద్దున్న వేస్తే భగవద్గీత, శివపురాణం, లేకపోతే బుక్స్ చదువుకోవటం, మెడిటేషన్లో ఉంటాం, ప్రశాంత్కి ఏదన్నా ఎప్పుడన్నా ఇవి వస్తే నాకు తెలియకుండా జరిగిన కొన్ని వస్తే చాలా మంది ఫాలో అయ్యి అడుగుతూ ఉంటారు, నాకు తెలిసి నేను చెప్పటం నేర్చుకుంటాను. ధర్మ సందేహాలు అంతే, అంతేనా? అంతే, అదే చేస్తున్నా, తృప్తి, హ్యాపీగా ఉన్నా. ఇప్పుడు మన హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.